దేవునికి ఏదో మనం పనులు ఇస్తేనో పంటి సంతోషపడేవాడు కాదు. కానీ దైవునితో సంబంధము కలిగి ఉండటం కొరకు, ఆ దైవిక గుణాలు మనం సంతరించుట కొరకే దేవుడు ఈ కార్యాన్ని ఏం చేశాడు, నియమించడం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరుల, తను అర్పించే అర్పణలో ఏం చూడాలి? దైవత్వాన్ని చూడాలి, దైవిక లక్ష్యాన్ని చూడాలి. ఏదో అసలు మన దగ్గర ఇప్పుడైతే మన దాంట్లో అయితే ఎవరు ప్రథమ ఫలం ఇచ్చేవాళ్ళు లేరు. ఆ? ఏంటిదండి, ఇంకా వేరే ఏది ఇచ్చట్లేదు, ఎందుకంటే ఇవ్వాల్సిన పని లేదు అనుకుంటారు చాలా మంది. ఆత్మీయంగాను భౌతికంగాను, ఎందుకంటే ప్రతి ఆత్మీయతలో భౌతికత్వం ద్వారా ఏం చేయాలి? మనం ప్రత్యక్షపరచబడవలసిన బాధ్యత మనకు ఉందండి. అన్నమాట అర్థమవుతుందండి. మన యొక్క ఆత్మీయతను భౌతికత్వం ద్వారా ఏం చేయాలి? మనము తెలియపరచిన బాధ్యత మనకు ఉంది. అంటే ఇంకా మనకు అర్థమయ్యేది చెప్పాలంటే, మన ఆత్మీయతను మన యొక్క క్రియల మూలంగా ఏం కావాలి? మనం ప్రత్యక్షపరచబడిన బాధ్యత మనకు ఉంది విషయాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఏం చేశాడు? జ్యేష్ఠ పుత్రుడుగా ఉండటం కొరకు దేవుడు ఏం చేశాడండి? ఏర్పాటు చేసుకున్నాడు. దానికి సాదృశ్యముగా ఆ తర్వాత కాలంలో జ్యేష్ఠులుగా పుత్రులకు బదులుగా ఇజ్రాయిల్ ఉంటే లేవి గోత్రం ఏర్పాటు చేసుకొని ఇజ్రాయిల్ ప్రజలను దేవునికి ఒక ప్రథమ ఫలం అన్నటువంటి యొక్క విషయాన్ని గ్రహించినట్లుగా, దానికి సమర్పణ కలిగిన వ్యక్తులుగా ఉండటం కొరకు, లేదా తెలియపరచడం కొరకు దేవుడు వారి దగ్గర ఏం చేశాడు? ప్రథమ ఫలాన్ని, ప్రథమ పంటను, అలాగే తాము కలిగిన అన్నింటిలో కూడా ప్రథమ ఫలాన్ని ఏం చేశాడు? దేవునికి అర్పించాలి, అది దేవుని సొత్తు అని దేవుడు వారు ఖచ్చితంగా ఆజ్ఞాపించారు. ఆ రీతిగా దేవుడు ఏం చేశాడు? ఆ రీతిగా ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేసుకుంటూ వచ్చారండి. అయితే రాను రాను ప్రియులారా, దాన్ని కూడా ఏం చేస్తారు తెలుసా? ప్రియులారా, ఉల్లంఘించడం మనము చూస్తుంటున్నాం. చూడండి, ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తున్నాడు. దాని ద్వారా కలిగే ఆశీర్వాదం చూస్తున్నాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9వ వచనం నుంచి కూడా చదువుదాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. 9, 10 వచనాలు. నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమిచ్చి యెహోవాను ఘనపరచు. అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులో నుండి కొత్త ద్రాక్షం పైకి పొరలి పారును. ఇక్కడ కేవలం సామెతల గ్రంథంలో కాదు, కానీ కొత్త నిబంధనలో కూడా ఈ యొక్క మాటలో వ్రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా ఇక్కడ చూసినప్పుడు, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును, ఇది దేవుని వాక్యం అని అంటే రాయబడిన మాట ఏంటిది? మొట్టమొదటిగా కొత్త నిబంధన చూసినట్లయితే మనకు సంబంధం లేదు అనుకుంటాం. కానీ వ్యక్తిగతముగా దేవుని సంఘములో ఉన్నటి ప్రతి విశ్వాసి కూడా జ్యేష్ఠుడుగా అన్న సంగతి మర్చిపోకూడదు. ఎందుకంటే ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు జ్యేష్ఠులుగా చేశాడు, మంచిదే. కానీ వారు ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. బాగా అర్థమైందా? ఉదాహరణకి బాగా గ్రహించాలి. మనము ఇస్సాకుకి 2 కుమారులు మనం చూస్తాం. అర్థమవుతుందండి? ఎవరైనా యాసావు, యాకోబు. అర్థమైందండి?
యాసావు ఒక్క పూట కూటి కొరకు చేస్తుని అమ్ముకున్నట్టుగా అర్థమైందండి. నేను ఒక సాదృశ్యాన్ని చెప్తున్నాను, బాగా అర్థం చేసుకో, అర్థం అవటం కొరకు. యాసావు ఒక్క పూట కూటి కొరకు నిజ జ్యేష్ఠతను అమ్ముకున్నట్టుగా చూస్తున్నాం. అదే కాకుండా ప్రియమైన బిడ్డలారా, ఎబిరాసు చదివినప్పుడు ప్రియమారా, యాసావు వ్యభిచారి అని, భ్రష్టుడని, వ్యభిచారి అని మనం చూస్తాం. దాన్ని బట్టి అతను ఏం చేస్తాడు చేస్తా, ప్రియ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు కూడా అన్ని జనులను ప్రేమించి అన్య దేవతను సేవించి విభజించడం ద్వారా ఆ యొక్క హక్కును, ఆ యోగ్యతను, ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నారు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. వాళ్ళు పోగొట్టుకున్నారు. అయితే యాసావు పోగొట్టుకున్నది మోసగాడైనటువంటి, అర్థమైందండి, యుక్తిపరుడైనటువంటి, మూర్ఖుడైనటువంటి, కఠినైనటువంటి యాకోబుకు దొరికినట్టుగానే అన్యజనులైన మనకి దొరికింది. విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. ఏ రీతిగా దొరికింది? మన ప్రభువైన యేసుక్రీస్తు కల్వారి శిలువలో మరణించడం ద్వారా, అర్థమైందండి, మరణించడం ద్వారా, చనిపోయి పాతిపడి తిరిగి లేచడం ద్వారా, ఆ సువార్త వాక్యం మనకు వచ్చడం ద్వారా మనమందరం కూడా తన సువార్త వాక్యము ద్వారా ఏమయ్యాం? నూతన జన్మ అనుభవాన్ని పొందాం. ఆ రీతిగా మనకి తన సత్య వాక్యము వలన, పరిశుద్ధాత్మ వలన ఏం కలిగింది? ప్రథమ ఫలము అయ్యేటువంటి అర్హత, యోగ్యత దొరికింది. చూడండి, పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం చదువుదాం. యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక, క్షమించాలి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. ఆయన తాను సుధించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఇక్కడ దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. ఏంటంటే, తన సత్య వాక్యం వలన మనం ఏం చేశాడంట? ప్రియులారా, సత్య వాక్యం ఏం చేశాడు? ప్రథమ ఫలము ఉండటం కొరకు మనల్ని కన్నాడంట. అర్థమవుతుందండి? మన తన సత్యవాక్యం కన్నాడు. ఎందుకు కన్నాడు? బానిసలు ఉండటం కొరకు కాదు, నువ్వు ఏదో ఉండడం కొరకు కాదు, అంటే ఏదో కుమారుడు ఉండటం కొరకు కాదు. ప్రథమ ఫలముగా జ్యేష్ఠ కుమారుడు ఉండటానికి దేవుడు ఏం చేసి మనల్ని కన్నాడు. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. దేవుని వాక్యము నీలోకి వచ్చింది, వచ్చి నేను మరలా జన్మింప చేసింది. ఎందుకు జన్మించేంత? ప్రథమ సంతానం ఉంట కొరకు. ప్రథమ సంతానం అంటే ఏంటిది ప్రియ సహోదరి సహోదరుడా? ఏ విషయంలో కూడా లోపం లేనటువంటి వాడు. అంటున్నాడు ప్రథమ సంతానం గురించి. యాకోబు ఏమన్నాడు? ఏంటంట చదవని చూడండి, ఆ యొక్క ఆది కాండంలో 49లో ఏమి చదివాం మనము? ప్రథమ సంతానం ఏంటిది? యాకోబు, నా శక్తికి నా బలం యొక్క ప్రథమ ఫలము. అంటే దాని అర్థం ఏంటిది? రూబేను ప్రథమ సంతానం, జ్యేష్ఠుడు. అంటే యాకోబు యొక్క ప్రియులారా శక్తికి బలానికి ప్రథమమైన వ్యక్తి. అలాగే ఇప్పుడు దేవుని వాక్యం యొక్క
కానీ దేవుని యొక్క శక్తికి, బలానికి మనం ఎవరం? ప్రియులారా, ప్రథమ ఫలముగా ఉండడానికి పుట్టినటువంటి వారము. అంటే దేవుని యొక్క శక్తి, బలము మనలో ఎంత ఉందో మనం బాగా గ్రహించాలి. అర్థమైందండి? ఇప్పుడు మన సృష్టిగా దేవుని వాక్యము అంటే ఎవరు? దేవుడే మనని కన్నాడు. ఎలాగో? సత్యవాక్యం వలన. అంటే దేవుని యొక్క పరిపూర్ణమైన శక్తి, పరిపూర్ణమైన బలము మనలో ఉంది అని గ్రహించాలి. దాని ద్వారా జన్మించే వారము. అందుకే ప్రియులారా, నువ్వు సామాన్య వ్యక్తివి కాదు. దేవునిలో నుంచి పరిపూర్ణమైన బలము, శక్తి చేత నువ్వేమో జన్మించిన వ్యక్తివి. అందుకే ఎవరైతే నిజముగా ప్రభువులో జన్మించారో వారిని ఎవరు కూడా దేవుని నుంచి దూరం చేయలేరు. విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. ఏ పాపము కావచ్చు, ఏ శోధన కావచ్చు, ఏ సాతాను శక్తులు కావచ్చు, లేదా ఈ లోకంలో ఉన్నటువంటి యొక్క ప్రియమైన బిడ్డలారా మతోన్మాదులు కావచ్చు, అబద్ధ బోధ కావచ్చు, నీకు ఏదైనా సరే నిన్ను వేరు చేయలే. ఎందుకంటే నువ్వు జన్మించినది ఎవరి ద్వారా తెలుసా? దేవుని యొక్క ప్రథమ బలము, శక్తి ద్వారా జన్మించిన వ్యక్తివి. ఈ విషయాన్ని సత్యాన్ని గ్రహించాలి. ఒక నీయంత నువ్వు యాసావు లాగనో, రూబేన్ లాగనో, ఇంకెవరు లాగనో నీ మటుకు నీ ఇష్టపూర్వకంగా నువ్వు వెళ్ళి పాపము చేసి పోగొట్టుకుంటావేమో. కానీ ప్రియులారా, ఈ లోకపు శక్తిని ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఎవరమో ప్రథమ ఫలం ఉండడానికి ఏం చేసాం? జన్మించిన వారము, లేదా పుట్టింపబడిన వారము. అందుకే పేతురు భక్తుడు ఇంకా స్పష్టంగా చెప్తాడు. ప్రియమైన బిడ్డలారా, 1వ అధ్యాయం 22వ వచనం, ఇవన్నీ చదివిన వాక్య భాగాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంతే. 1వ అధ్యాయం 22వ వచనం, మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్యమును అక్షయ బీజం పుట్టి కనుక నిష్కపట సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకునే వారై ఒకరినొకరు హృదయపూర్వకంగా మిక్కటముగా ప్రేమించుడి. ఇక్కడ ఏమన్నాడండి? మీరు సత్యమునకు విధేయులగుట చేత మీరేమయ్యారు? ప్రియులారా, మీరు క్షయ బీజమును శాశ్వతము జీవముల దేవుని వాక్యమును అక్షయ బీజమును పుట్టిన వారు కనుక నిష్కపట ప్రేమ కలిగి ఉన్నట్లు మీరు సత్యమునికి ఏం కావాలి? విధేయులు అవ్వాలి. నీ బాధ్యత ఏంటిది? ప్రథమ ఫలముగా ఉండడానికి పుట్టిన నీవు వాక్య సత్యానికి లోబడాలి. ఏదైతే వాక్యం చెప్తుందో ఆ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని దానికి పరిపూర్ణంగా ఏం చేయాలి? లోబడవలసినటువంటి బాధ్యత నీకు ఉంది. ప్రియుల రోమిలకు రాసిన పత్రిక ప్రియుల 8:23 చదవండి. కేవలం దేవుని వాక్యం అనేటువంటి బీజము ద్వారా ప్రథమ ఫలముటకు జన్మింపడమే కాకుండా మరొక కార్యం జరిగిందండి 8:23లో. అంతేకాదు ఆత్మిక ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేవ విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మునుగుచున్నాము. ఇట్లా అన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన వారము. కేవలము ప్రియమైన బిడ్డలారా, బాగా అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యం అనే బీజంలో జన్మించడమే కాదు ప్రథమ ఫలం కొరకు, పరిశుద్ధాత్మ ద్వారా కూడా మనం ప్రధానత్వం పొందిన వారముగా ఉన్నాము. అంటే పరిశుద్ధాత్మ కూడా నిన్ను ఏం చేసింది తెలుసా? నువ్వు ప్రథమ ఫలానివి అని ముద్రించాడు అంతే. మరి అర్థమవుతుంది? ముద్రించబడ్డావు అంతే. అంతేకాదు ఇంకొక మాట కూడా చెప్తుంది ప్రియమైన పిల్లలు. ఎబ్రీ రాసిన పత్రిక 12:23,
ఎబ్రాహిం పత్రిక 12:23. 12:23. పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్వనకు అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకు సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మ యొద్దకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకు ఏబేలు కంటే మరి శ్రేష్టమైన ప్రోక్ష రక్తులకు మీరు వచ్చి ఉన్నారు. ఇట్లా అన్నాడు. పరలోకమందు వ్రాయబడిన జ్యేష్ఠుల సంగమునకు వచ్చి ఉన్నాం. ఉండదు ఎక్కడ? జ్యేష్ఠుల సంఘములో, అంటే జ్యేష్ఠుల గుంపులో, జ్యేష్ఠ సహవాసములో. అంటే దేవుని సంఘంలో విశ్వాసులు అందరూ ఎవరండి? జ్యేష్ఠ సంఘమై ఉన్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు? సంఘం అంటే ఏంటి? జ్యేష్ఠుల గుంపు. బాగా అర్థం చేసుకోవాలి. అందుకే ఈ జ్యేష్ఠత్వాన్ని ఏం చేయకూడదు తెలుసా? పోగొట్టుకుని చూసుకోవాలి. నంబర్ 1. రెండోది, ఆ జ్యేష్ఠ ఫలము లేదా ప్రథమ ఫలము తగినట్టుగా నీ జీవితం కూడా ఉండాలని. అంటే అన్ని విషయాల్లో కూడా నువ్వేం చేయాలి? పూర్ణముగా ఎదగాలి. పూర్ణంగా ఎదగాలి. ఆ మొట్టమొదటి పండు ఏ రీతిగా అయితే ఆ చూడటానికి రంగులోను కావచ్చు, అది పెరగడంలో కావచ్చు, కానీ మనం పరిశీలించే ఆ మొట్టమొదటి ఫలానికి తర్వాత వచ్చే ఫలాలకి ఎలా ఉంటుంది? చాలా తేడా కనబడుతుంది. సైజులో కావచ్చు, రంగులో కావచ్చు, దాని యొక్క ఏమంటారు తల మెరుస్తుంటుంది. అలాగే ఆ రంగు యొక్క చక్కగా ఉంటుంది చూడండి. ఆ రీతిగా నువ్వు కూడా ఏం కావాలి? అన్నిటిని ఎదగాలి. అంటే దాని అర్థము, ఎవరి ద్వారా అయితే మనం జన్మించామో ఆ యొక్క దేవుని యొక్క స్వభావంలో, పరిశుద్ధిలోను, ప్రేమలోను, ఆయన మహిమలోను అన్నిట్లో ఏం చేయాలి? మనము పునికి పుచ్చుకున్నట్టుగా ఉండాలి. అర్థమవుతుంది చెప్పే మాట. అంటే సేమ్ టు సేమ్ మనము ఎదగవలసిన వారమై ఉన్నాం. అలాంటి ఫలము దేవునికి ఇష్టకరము. ఆనాడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలు ఆజ్ఞాపించాడు. ప్రథమ ఫలం ఎవరిది? దేవునిది. కానీ ఇద్దరు మనం అందరం ప్రథమ ఫలమే. అర్థమైందండి? ప్రతి విశ్వాసి ప్రథమ ఫలమే. ఎందుకంటే ప్రథమ ఫలం ఉంటాడు కన్నాడు. ప్రథమ ఫలముగా నేనేం చేశాడు? తన పరిశుద్ధాత్మ ముద్రించాడు. తర్వాత జ్యేష్ఠుల సంఘంలో దేవుడు ఏం చేశాడు? ప్రథమ ఫలము సంఘంలో చేర్చాడు. అందుకే నువ్వు అన్నిట్లో ఫస్ట్ ప్లేస్ కూడా దేవునికి ఫస్ట్ ఇవ్వాలి. నువ్వు అంతే. నువ్వు దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే మరి నీ పరిస్థితి ఏమవుతుందో నీకు నువ్వే అర్థం చేసుకోవాలి. అందుకే అనగా దేవుని వాక్యంలో మొట్టమొదటి నీతిని, రాజ్యాన్ని వెతకండి అన్నాడు దేవుని వాక్యంలో. అవునా కదా? నువ్వు ప్రథమ ఫలం అయితే ఆమె ఇజ్రాయెల్ ప్రజలకి ప్రథమ ఫలముగా ఏర్పాటు చేస్తున్నందుకు, ప్రథమ ఫలం ఏర్పాటు చేస్తున్నందుకు వారిని ఏం చేయమన్నాడు? అన్నిట్లో ప్రథమ ఫలం, తమ కుమారులలో ప్రథమ ఫలం మా కుమారులు వారికి పుట్టిన కుమారులు ఏం చేశాడు? మేము దేవునికి ఇవ్వమన్నాడు. వారు కలిగిన పశువుల్లో, వారు కలిగినటువంటి పంటలో ప్రతిది ప్రథమ ఫలం ఇవ్వమన్నాడు. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నీవు ప్రథమ ఫలం దేవునికి. మరి నువ్వేమి ఇవ్వాలి? అన్నీ ఇవ్వాలి దేవునికి. అంతే కదా? దేవుని మత్తయి సువార్త చదువుతాం కదా, మనకు తెలిసిన వాక్యమే కదా. చూడండి, చదువు నా మాట. అంత మత్తయి సువార్త 3వ అధ్యాయం, 6వ అధ్యాయము. అవరే కదా? 6వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతకండి. ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి. నీ హృదయంలో మొట్టమొదటి స్థానం యేసయ్యకి ఇవ్వాలి. నీ సమయంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి.
అలా నీకు ఏదైనా కలిగి ఉంటే, ఆ ధనము కావచ్చు, ఏది కావచ్చు, ప్రథమ స్థానం ఏమి ఇవ్వాలి, దేవునికి ఇవ్వాలి అన్నింటిలో. ఎందుకంటే దేవునికి ప్రథమ స్థానం ఉన్నప్పుడు ఇక నీకు మిగతావన్నీ లాస్టే. ఆయన సేవకు ప్రథమ స్థానం ఇవ్వాలి నువ్వు. మరి నువ్వు ప్రథమ ఫలం అని ఏ రీతిగా నువ్వు తెలియపరచగలవు? మన ఇజ్రాయేల్ ప్రథమ ఫలమున ప్రథమ ఫలముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు మమ్మల్ని, మేము ప్రథమ ఫలముగా ఉన్నాము అని వారు నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ కొరకు అన్ని విషయాలు ప్రథమ ఫలం ఇచ్చేవారు కదా. అది కంపల్సరీ ఆజ్ఞ. రాను 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 వారు ఏం చేశారు? దేవుని ఆజ్ఞ మీరారు. చివరికి అన్ని వాళ్ళకి కలిగిన జ్యేష్ఠత్వాన్ని, ఆ ప్రథమత్వాన్ని అన్ని పోగొట్టుకున్నారు, యాస పోగొట్టుకున్నట్టుగా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మరలా దేవుడు మనకి అనుగ్రహించాడు ఆ కృప. ఆ జ్యేష్ఠులుగా ఉండేటువంటి కృప మనకు అనుగ్రహించాడు. ప్రియమైన పిల్ల, మరి మనం ఏ రీతిగా నేను జ్యేష్ఠుడిని, నేను జ్యేష్ఠ కుమారుడిని, నేను జ్యేష్ఠ సంఘ సభ్యుడిని అని ఏ రీతిగా ప్రత్యక్షపరచగలవు? ప్రియ సహోదరులు, బాగా అర్థం చేసుకోవాలి. నువ్వు నిజంగా జ్యేష్ఠుడు అయితే నువ్వేం చేయాలి? దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఆ నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆయన పని కొరకు ప్రథమ స్థానం ఇవ్వు నీ జీవితంలో. ఫస్ట్ దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని చిత్తం చేయట కొరకు, దేవుని సకల జీవితం నెరవేర్చబట్ట కొరకు, అలాగే దేవుడు క్రీస్తు స్వభావంలో ఎదుగుట కొరకు, ఆత్మ సంబంధంగా పరిపూర్ణ ఆరోగ్యకరమైనటువంటి జీవితము కలిగిన వాడు నోట కొరకు ఏం చేయి? దాన్ని కలిగి ఉండటానికి ఏం చేయి? ఎదుగు. ఆ పండు ఏ రీతిగా అయితే ఆ చెట్టు ఉన్నటువంటి అన్ని కూడా శక్తి బలమంతా కూడా తీసుకొని చక్కగా అది ఏ లోపం లేకుండా ఎదుగుతుందో, చివరికి అది తీసుకొని తిన్నప్పుడు అందులో చూడటానికి కావచ్చు, కంటికి చక్కటి ఇంపుగా కనబడుతుంది, తలతల మెరుస్తూ ఉంటుంది. అలాగే ఎలాంటి ఒక మచ్చ ఏది కూడా ఉండకుండా ఉంటుంది. అలాగే తిన్నప్పుడు ఆ రుచి కూడా ఎంతో చక్కగా ఉంటుంది. మిగతా పనులన్నీ, తర్వాత వచ్చే పనులతో కూడా ఎంతైనా దానికి మించినది ఏమాత్రం ఉండదండి. అదే రీతిగానే దేవుని జ్యేష్ఠ సంఘములో ఉన్నటువంటి నీవు జ్యేష్ఠుడిగా ప్రథమ ఫలముగా ఉంట కొరకు పుట్టిన నీవు కూడా చూడటానికి కావచ్చు, ముట్టుకోవడానికి కావచ్చు, అలాగే తినడానికి కావచ్చు, ఏ రీతి ఒక పండు రుచికరంగా ఉంటుందో, ఏ లోపం లేని వాటికి ఉంటుందో, అందులో ఎలాంటి విటమిన్స్ ఏ విషయం లోపలేక ఉంటుందో, అదే రీతిగాను అంతరంగంలో కావచ్చు, పై కనబడేటువంటి రీతి కనబడే విషయంలో కావచ్చు, అలాగే నీ ప్రవర్తన విషయంలో కావచ్చు, ఇక్కడ ఎవరైనా నిన్ను చూసే వారికి కావచ్చు, ప్రియులారా, ఆరోగ్యకరంగా, రుచికరంగా, సంతోషం కలిగించే రీతిగా నిన్ను చూచి, ప్రియులారా, తండ్రిని, నిన్ను పుట్టించినటువంటి వాణ్ణి మహిమపరిచేటట్టుగా నీవు ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది. అయితే ఇక పండు కేవలము దేవునికి మాత్రం ప్రతిష్టమైనది. అంటే దేవునికి మాత్రం మహిమ తీసుకొని రావాలి, దేవునికి మాత్రం మహిమ తీసుకురావాలి.
నీ ద్వారా దేవుడు మాత్రం మహిమపరచబడాలి. ఆ పండును బట్టి చూసి ఆ చెట్టుని ఏ రీతిగా పొగడతారో అదే నిన్ను బట్టి తండ్రి పొగడబడాలి, తండ్రి మహిమపరచబడాలి. ప్రియ సహోదరి సహోదరు, విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. దేవుడు నిన్ను కన్నది ప్రేమ ద్వారా ప్రదంపల ఉండ కొరకు. రాబోతున్న కాలంలో ఆ పరలోక సింహాసనం కూడా తనతో పాటు సమానం కూర్చుండి పెట్టుకున్నటువంటి యొక్క స్థానము కొరకు దేవుని పిలిచారు. జనరల్గా అయితే ఒక రాజు ఉన్నప్పుడు ఆ రాజు గారి పెద్ద కుమారుని ఏం చేస్తారు? రాజ్యాన్ని ఇస్తారు. అయితే మన పరలోకపు రాజు అయితే మనందరం జ్యేష్ఠులుగా ఉంచి అందరిని తనతో పాటు సింహాసనంలో కూర్చొని పెట్టాలని ఆయన ఆశపడుతున్నాడు. తన కుమార్తె పాటు కూర్చొని పెట్టాలని కోరుకుంటున్నాడు. అయితే మనకంటే ఒక జ్యేష్ఠుడు ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన వల్లే మనం కూడా మార్చబడవలసిన వారం. మన తండ్రిని చూడలేదు, కానీ ఆయన కుమారుని యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క ప్రవర్తన, ఆయన గుణ లక్షణాలు మన ముందు కనబడుతున్నాయి. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అందుకే ఆ కుమారుని వల్లే మనం ఉంటే చాలు. ఆయన జ్యేష్ఠుడు అంట. అందుకే రోమి రాసిన పత్రికలో ఒక మాట చదివిన తర్వాత నేను ముగించిన ఆశపడుతున్నాను. రోమి రాసిన పత్రిక రోమి రాసిన పత్రిక 8వ అధ్యాయము 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారి ముందుగా నిర్ణయించెను. చూడండి, తన కుమారుడు అనేక సహోదరుల జ్యేష్ఠులగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారంట తన కుమారుని సారూప్యంలోనికి ఏం కావాలంట? గలవారు అగుట కంట ముందుగా నేను నిర్ణయించాను. మనం అంతా నిర్ణయించబడి ఉన్నాం. దేనికి తెలుసా? తన కుమారుని స్వరూపంలోనికి మనం ఏం కావడం? మార్చబడ్డ కొరకు. తన కుమారుని సారూప్యము అంటే సమాన రూపములోనికి మార్చబడ్డ కొరకు. యేసయ్య మనకు జ్యేష్ఠుడుగా ఉన్నాడు. ఆయనతో పాటు మనం అందరం జ్యేష్ఠులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం. అందుకని మనం నిర్ణయించాడంట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎఫ్రాయిము యొక్క రెండో కుమారుడు ప్రథమ ఫలముగా ఉన్నట్టు ఇజ్రాయెల్ సంఘ సమూహంలో ప్రథమ ఫలం ఉన్నట్టుగా మనం కూడా దేవుని సంఘ సమూహములో, క్రైస్తవ సమాజంలో మనం ఒక ప్రత్యేకమైనటువంటి జ్యేష్ఠుల గుంపులుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే దేవుడు మనం ఏం చేశాడు? కన్నాడు, తన ఆత్మతో ముద్రించాడు. ప్రియ సహోదరి సహోదరుడు, అలాగే తన జ్యేష్ఠ సంఘంలో చేర్చాడు. కాబట్టి ఇటు ధన్యతని కృపించిన మన ప్రభు కృతజ్ఞులమై ప్రేమారా దేవుని యొక్క శక్తిలోను, బలములోను, అలాగే ఆయన గుణములోను అన్ని విధాలుగా సారూప్యం గలవారముగా మనం పరిపూర్ణంగా ఎదిగడానికి మన వ్యక్తిగత జీవితాన్ని అప్పగించుకుంటూ, అలాగే మన వ్యక్తిగత జీవితంలో అన్నిటిలో కూడా, అన్ని విషయాల్లో కూడా ఆయనకి ప్రాధాన్యత ఇస్తూ, మరి అర్థమవుతుందండి, మన వ్యక్తిగత పర్సనల్ లైఫ్లో అది ఆత్మ సంబంధ విషయాల్లో కావచ్చు, అర్థమైందండి, భౌతిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, ఏ ఉన్నప్పటికీ కూడా
ఆయనకు ప్రథమ స్థానం ఇచ్చింది. ప్రియులారా, నేనెవరిని? ప్రథమ పుత్రుడిని, జ్యేష్ఠుని అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయన మహిమకరంగా జీవిద్దాం. ప్రభు ఈ వాక్యం దీవించండి ఆయన. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యమైన ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో జ్యేష్ఠత్వం గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు జ్యేష్ఠులుగా ఎన్నుకున్నాడు. వారిని ఎన్నుకోవడమే కాకుండా వారి యొక్క జ్యేష్ఠ కుమారులను, ప్రథమ పంటను, ప్రథమగా పుట్టిన పశువులను అన్నిటిని కూడా దేవునికి అర్పించాలని దేవుడు ఆజ్ఞాపించాడు. అది ఎందుకో కూడా మనం నేర్చుకున్నాం. అయితే రాను ఆ జ్యేష్ఠత్వాన్ని యాసా పోగొట్టుకున్నట్టుగా ఇజ్రాయేల్ ప్రజలు పోగొట్టుకున్నారు. చివరికి యాకోబు లాంటి అనర్హులమైనటువంటి మనకి మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా వచ్చిన సువార్త ద్వారా, ఆ సువార్త వాక్యం ద్వారా మనం ప్రథమ ఫలం ఉండటం కొరకు పుట్టింపబడిన వారముగా ఉన్నాం. అదే కాకుండా ప్రథమ ఫలత్వం కొరకు పవిత్ర ఆత్మ ద్వారా మనం ముద్రింపబడిన వారం ఉన్నాం. అలాగే జ్యేష్ఠ సంఘ సమూహంలో చేర్చబడిన వారం ఉన్నాం. ప్రియ సహోదరి సహోదర, అయితే జ్యేష్ఠత్వం పొందిన మనము, జ్యేష్ఠ పుత్రులుగా ఉన్నటువంటి మనము కూడా ప్రియమైన పెట్టారు. మన వ్యక్తిగత జీవితంలో ఆత్మ సంబంధమైన జీవితం కావచ్చు, భౌతిక సంబంధమైన జీవితం కావచ్చు, మనం చేసే ప్రతి అడుగులో కూడా ప్రథమ స్థానం ఇచ్చి ఆయన మహిమపరిచేవారు, ఘనపరిచేవారంలో ముందుకు సాగుతాం. అప్పుడే మనము ఆయన దృష్టిలో యోగ్యులుగా, ఆయన నిలబడే వారముగా ఆ సింహాసనం కూర్చుండేటువంటి అర్హతను మనం పొందగలం. అటు ఎదగటానికి మన జీవితాన్ని అప్పగించుకున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం తండ్రి, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా స్తుతులు, పరలోకపు తండ్రి నీకు స్తుతులు, జీవముల దైవమా స్తుతులు, పరిశుద్ధుడానికి స్తోత్రం, జీవముల దైవమా స్తోత్రం తండ్రి, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధమైన తండ్రి, పరలోక పిత, నీ బంగారు పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. జ్యేష్ఠత్వం గురించిన విషయంలో ఒక నూతనమైన విషయాన్ని మాకు ఈ రాత్రి కాసం నేర్పించినందుకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభువా, జ్యేష్ఠ ఉండటం కొరకు మనం పుట్టి మమ్మల్ని జన్మింప చేశాము. హల్లెలూయా, స్తోత్రములు. ప్రథమ ఫలము ఉండటం కొరకు నీ ఆత్మతో ముద్రించావు. జ్యేష్ఠ సంఘము సమకూర్చావు. దాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఇది ఆ జ్యేష్ఠత్వం మేము పోగొట్టుకోకుండా, అలాగే జ్యేష్ఠులు మన విషయాన్ని గ్రహించి అన్నింటిలో కూడా ప్రథమ స్థానం ఇచ్చి మహింపరిచి, కనపరిచి, మహింపరిచే కృపాభాగ్యం మాకందరికీ కూడా కృప దయచేసి నీ యొక్క స్వరూపులోకి, నీ శక్తిలోని, నీ బలంలోనికి పరిపూర్చండి. మీదట సంపూర్ణంగా, పరిపూర్ణంగా కనబడికండి గొప్ప కృపాభాగ్యం అనుగ్రహించి సహాయం ఇచ్చండి. ఈ రాత్రి కాసిన వాక్యానికి మా జీవితం సమర్పించుకుంటాం. పరిశుద్ధాత్మ మీరటి నడిపింపు దయచేయమని గ్రహించాలి, గొప్ప చేసుకుని ప్రతి విధంగా దీవించి పంపించాలి. నిబంధన కృపాసం వచ్చింది, డాక్టర్ వచ్చి కలుసుకుని కృపాసం వచ్చింది. ఏ సమయం పోస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమి, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య ప్రతి మందిరంలో సకల పరిశుద్ధులు కూడా డాక్టర్ తోడే నడిపించను గాక. ఆమేన్.